హలో అందరికీ. ఈ యానిమేషన్ స్టైల్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మన ప్రాచీన గ్రంథాల నుంచి తీసుకున్న ఒక అద్భుతమైన పంచతంత్ర కథ గురించి మాట్లాడుకుందాం. అదే చాకలి, కుక్క, గాడిద కథ. వినడానికి చాలా సింపుల్గా, సరదాగా అనిపించినా దీని వెనుక ఉన్న అర్థం మాత్రం చాలా డీప్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కథలోకి వెళ్ళిపోదామా? అయితే కథలోకి వెళ్లే ముందు మీకు చిన్న ప్రశ్న. అసలు మన పని కాకుండా వేరొకరి పనిని మనం చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? మంచి జరుగుతుందా, లేక ఏమైనా చిక్కులొచ్చి పడతాయా? ఈ సింపుల్ క్వశ్చన్ వెనక ఒక పెద్ద జీవిత సత్యం దాగి ఉందండి. అదేంటో ఈ కథ ద్వారా మనకే అర్థమైపోతుంది. ఇక కథలోకి వస్తే, ఒక గ్రామంలో ధావకమల్లుడు అనే ఒక చాకలి ఉండేవాడు. పాపం రోజంతా బట్టలుతుకుతూ చాలా కష్టపడేవాడు. అతని దగ్గర 2 పెంపుడు జంతువులు ఉండేవి. ఒకటి గాడిద, ఇంకొకటి కుక్క. మన కథంతా ఈ 3 పాత్రల చుట్టూనే తిరుగుతుందన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ 2 జంతువుల మధ్య ఉన్న తేడా. గాడిద చూస్తే చాకిరేవుకి బట్టలన్నీ మోస్తూ పగలంతా కష్టపడుతుంది. అందుకే యజమాని దానికి కడుపు నిండా మంచి ఆహారం పెడతాడు. కాని కుక్క విషయానికొస్తే, అది ఏ పని చెయ్యకుండా రోజంతా పడుకునే ఉంటుంది. దానికి సరిగా తిండి పెట్టడమే మానేశాడు మన ధావకమల్లుడు. దాంతో ఆ కుక్కకు కడుపు మండిపోయి ఈ యజమాని మీద విపరీతమైన కోపం పెంచుకుంది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు అర్ధరాత్రి చాకలి రోజంతా కష్టపడి వచ్చి అలీసిపోయి గాఢంగా నిద్రపోతున్నాడు. ఏటూ ఎలాంటి శబ్దం లేదు. సరిగ్గా ఆ టైంలో చీకటిలో ఒక దొంగ నెమ్మదిగా ఇంట్లోకి దొంగతనంగా వచ్చాడు. ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోని బట్లన్నీ మూట కట్టుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఆ దొంగను మన గాడిద చూసేసింది. అంతే, దానికొక్కసారిగా టెన్షన్ మొదలైపోయింది. వెంటనే కుక్క దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, మిత్రమా, చూశావా దొంగ ఎలా ఇంట్లో దూరి మన యజమాని సొమ్మును దోచుకుంటున్నాడో? నువ్వు వెంటనే గట్టిగా మురిగి యజమానిని నిద్రలేపు అని ఎంతో ఆందోళనగా అడిగింది. యజమాని మీద గాడిదకున్న విశ్వాసం అలాంటిది మరి. కాని కుక్క ఇచ్చిన రిప్లై వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. చాలా నెమ్మదిగా, విసుగ్గా అది ఇలా అంది: దొంగను నేనెప్పుడో చూశాను, కాని నాకు కడుపు నిండా తిండి కూడా పెట్టకుండా పస్తులుంచుతున్న మన యజమానికి ఈ మాత్రం శాస్తి జరగాల్సిందే. నేను మాత్రం అస్సలు మొరగను. చూశారా, కుక్క తన డ్యూటీని పక్కన పెట్టి యజమాని మీద ఎలా పగ తీర్చుకోవాలనుకుందో? కుక్క అన్న మాటలు వినేసరికి గాడిదకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. నువ్వు ఎంత స్వార్థపరుడివి! యజమాని కష్టంలో ఉన్నప్పుడు నీ పని నువ్వు చెయ్యవా? అయితే ఏంటి, నాకు నోరుంది, నేను గట్టిగా అరవగలను. చూడు, మన యజమానిని నేనే నిద్రలేపి ఆ దొంగను పట్టుకునేలా చేస్తాను అని డిసైడ్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఇక్కడేనండి స్టోరీ టర్న్ అవుతుంది. తనది కాని పనిని గాడిద అనవసరంగా తన భుజాలపై వేసుకుంది. ఇకంతే, ఆ ప్రశాంతమైన అర్ధరాత్రి పూట గాడిద తన శక్తి మేర పెద్దగా అరవడం మొదలుపెట్టింది. హే హో, హే హో అంటూ చెవులు పగిలిపోయే రేంజ్లో అరిచింది. ఆ భయంకరమైన అరుపులకు ఇల్లంతా ఒక్కసారిగా దదరిల్లిపోయింది. సడన్గా వచ్చిన ఆ సౌండ్కి దొంగ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. గుండె ఆగినంత పనైంది. కాని యజమాని నిద్రలేచే లోపే భయంతో తన చేతికి చిక్కిన బట్టల మూటను లాక్కొని చీకట్లో పారిపోయాడు. పాపం గాడిదొకటి అనుకుంటే అక్కడ జరిగింది ఇంకొకటి. దొంగ దొరకపోగా ఉన్న మూట కూడా పోయింది. ఈలోపు ఇక్కడేం జరిగిందంటే, రోజంతా కష్టపడి అలసిపోయి నిద్రపోతున్న చాకలికి ఆ గాడిద అరుపుల వల్ల నిద్రాభంగం కలిగింది. అతనికి దొంగ వచ్చిన విషయం ఏమీ తెలియదు. అసలు ఆ అర్ధరాత్రి గాడిదెందుకు అరుస్తుందో అర్థం కాలేదు. పిచ్చి కోపంతో ఊగిపోతూ నిద్రమబ్బులోనే బయటకొచ్చాడు. తన నిద్ర పాడు చేసిందన్న విపరీతమైన కోపంతో చాకలి పక్కనే ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకుని గాడిదను ఇష్టమొచ్చినట్లు చావబాదాడు. పాపం, ఆ దెబ్బలకు తాళలేక ఆ అమాయకపు గాడిద అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. యజమానికి మేలు చేద్దామనుకున్న గాడిదకు కేవలం తనది కాని పనిలో వేలు పెట్టినందుకు ఎంతటి విషాదకరమైన ముగింపు లభించిందో చూశారు కదా. మన మూల గ్రంథమైన పంచతంత్రంలో ఈ కథను వివరిస్తూ పరాధికారం అనే పదాన్ని వాడతారు. పరాధికారం అంటే ఏంటంటే, మనది కాని పనిని లేదా వేరొకరు చేయాల్సిన డ్యూటీని ఎలాంటి అధికారం లేకుండా మనం నెత్తిన వేసుకోవటం.
ఈ పరాధికారం అనేది ఎంత డేంజరో ఈ యానిమేషన్ స్టోరీ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. మరి ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏంటో చూద్దామా? ఫస్ట్ పాయింట్, ఎవరి బాధ్యత వారు మాత్రమే నిర్వర్తించాలి. రెండవది, హద్దులు దాటితే ఎప్పటికైనా అనర్థాలు తప్పవు. మూడవది, మన ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ చేసే పని సరైనది కాకపోతే ఫలితమిలాగే ఉంటుంది. దొంగను పట్టించాలన్నది మంచి ఆలోచనే, కాని అది కుక్క చేయాల్సిన పని. ఇక చివరగా, కోపమనేదే మనిషి ఆలోచనాశక్తిని ఎలా నాశనం చేస్తుందో ఆ చాకలిని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మీరు ఆలోచించాల్సిన ఒక చిన్న విషయం. మన రోజువారీ జీవితంలో మన బాధ్యతలపై మనం దృష్టి పెట్టడం మంచిదా, లేక ఆ గాడిదలాగా వేరొకరి కోసం అరిచి అనవసరమైన కష్టాలను కొని తెచ్చుకోవడం మంచిదా? ఎవరి కర్తవ్యం వారు నిర్వర్తించడమే ఎప్పుడూ సేఫ్ అని ఈ కథ మనకు చాలా క్లియర్గా చెబుతోంది. సరే, ఇలాగే కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉందాం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.